ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు రెండవ పీఆర్సీని అమలు చేయాలని పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30 నెలలు పూర్తయిన ప్రభుత్వ ఉద్యోగులకు 51% ఫిట్మెంట్ తో తెలంగాణలో రెండవ పీఆర్సీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మిక మరియు పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డిప్యూటీ ఆర్డీఓకు 5 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కోమటిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు నెలకు 700 కోట్లు విడుదల చేసినప్పటికీ రాష్ట్రంలో నెలకు 600 మంది ఉద్యోగులు రిటైర్డ్ అవుతుండటంతో బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. కావున పెండింగ్ లో ఉన్న 13,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై మంత్రివర్గ ఉప కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటికీ దీన్ని వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుమార్లు జేఏసీతో జరిపిన సమావేశాల్లో చెబుతున్నప్పటికీ అమలు కాకపోవడం బాధాకరమన్నారు. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి దాసరి జానయ్య, రాష్ట్ర నాయకులు నిరంజన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మమత తదితరులు పాల్గొన్నారు. మనం పెట్టిన డిమాండ్లు కూడా అనుకూలమైనయే. మనకి ఇవ్వాల్సిన ఐక్యత వెంటనే పీఆర్సీని ప్రకటించాలి. వెంటనే పీఆర్సీని హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి. హెల్త్ కార్డులు వెంటనే ఐక్యత పీఆర్సీ పెండింగ్ బిల్స్ సిపిఎస్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా 206 సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందల నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి ఇక్కడ మనం చౌటుప్పల్ ఆర్డీఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు కలిపి పెద్ద మొత్తంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం రాకముందుకు చాలా చెప్పింది, ఏమో చేస్తామని. ఒక శాలరీస్ తప్ప ఏమి ఇవ్వలేవు. శాలరీ ఒకటే ఫస్ట్ నాడు ఇస్తూ ఉన్నారు. డిఏలు లేవు, పీఆర్సీ లేదు, హెల్త్ కార్డ్స్ లేవు, పెండింగ్ బిల్స్ కూడా ఇబ్బంది ఉన్నది. సిపిఎస్ కూడా రద్దు చేస్తామని చెప్పింది, అది కూడా రద్దు చేయలేదు. మరి ఈ కార్యక్రమాలు 2.5 సంవత్సరాలైంది మీ ప్రభుత్వం వచ్చి, ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది, అందులో 1 సంవత్సరంన్నరే ఉంటుంది. ఆ తర్వాత ఎందుకంటే రకరకాల కార్యక్రమాలు చేస్తాడు రేవంత్ రెడ్డి గారు, మనల్ని మాత్రం ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి దానికి ఉద్దేశంగానే ఈరోజు అన్ని ఎంఆర్ ఆఫీసుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, నువ్వు ఏమనుకుంటున్నావంటే ఉద్యోగస్తులు ఏం చేయలేరనుకుంటున్నావు. ఉద్యోగస్తులే ప్రభుత్వంలో అంతర్భాగం. మేము తలుసుకుంటే ఏమైనా చేయగలం. గత ప్రభుత్వం కూడా మీకు తెలుసు, మనం మారిన దాంట్లో మన పాత్ర ఉందనేది 100% వాస్తవం. వాళ్ళు ఒప్పుకోరు. కానీ అది వీళ్ళు ఏమనుకుంటారు, మీరు కొద్దిమంది ఉన్నారు అనుకుంటారు. మన వాయిస్ మనదే గొప్పది. ప్రభుత్వం ఎక్కడ పనిచేసినా కూడా మనం ఏం చేస్తే అది అవుతుంది. వాస్తవంగా ఇక్కడ అన్ని ఆపి కూడా మాకు మాత్రం చేయాలి నాయన, లేకుంటే బాగుండదు. హెచ్చరిస్తున్నాం, ఒట్టిగా చెప్పట్లేము ఇక్కడ. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్న టైంలో ఎర్ర టెండల నిరసన చేస్తున్నామంటే మామూలు విషయం కాదు. ఉద్యోగస్తులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని మార్చిన చరిత్ర ఉన్నది. ఇప్పటికైనా మీ ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు రావాల్సినవి ఖచ్చితంగా, ఇలా రిటైర్డ్ అవుతే కనీసం రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుంటే కోర్టు అక్షంతలు వేస్తే ఇలా బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. అక్కడ దాకా అవసరం లేదు. ఖచ్చితంగా మాకు డిఏలు వాస్తవంగా 6 నెలలకు వస్తారు, ఆటోమేటిక్ ఇవ్వాలి, అడుకోవాల్సిన పని లేదు. పీఆర్సీ కూడా రేపు జూన్ వస్తే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా పీఆర్సీ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఈ రోజు కూడా నువ్వు పీఆర్సీకి ఏమీ సంబంధం లేకుండా కామ్గా ఉంటా ఉన్నావు. కాకపోతే ఇంకేదో మా గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నావు. మేము మాట్లాడితే వేరే ఉంటుంది. ఎవరికి భయపడాల్సిన పని లేదు. మా పని మేము చేస్తాం. ఫస్ట్ విధులు నిర్వహిస్తాం, తర్వాత హక్కుల కోసం కొట్లాడతాం. మాకు రావాల్సినవి కొట్లాడుతున్నప్పుడు అదనంగా ఏం అడగట్లేదు. మాకు రావాల్సిన డిఏలు, మాకు రావాల్సిన పీఆర్సీ, అయ్యా హెల్త్ కార్డులు ఇస్తామన్నాం. 1 పోయింది, 1.5 కూడా బేసిక్ పోలో ఇవ్వడానికి సిద్ధమైనాం. ఆయన నమ్మకం లేదు మీ మీద. మే వరకు ఇస్తేనే ఇచ్చి, లేకపోతే లేదు. సిపిఎస్ ఇలా పెన్షన్ లేకుండా పనిచేయాలంటే చాలా కష్టం. నువ్వు రాగానే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తా అని చెప్పిన ఇంతవరకు దానికి కూడా అతి గతి లేదు. పెండింగ్ బిల్ చూడండి, సెలవు పెట్టుకోవాలంటే ఉద్యోగస్తులు భయపడతా ఉన్నారు. ఇలా హెల్త్ కార్డ్స్ ఇవ్వకుండా మనకి హెల్త్ కార్డ్స్ మనం ట్రీట్మెంట్ చేసుకుంటే 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు ఇబ్బంది అవుతుంది. దాంట్లో కూడా కోత విధిస్తూ ఉన్నారు. ఏదేమైనా తొందరగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయి, లేకుంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి హెచ్చరిస్తున్నాం, మామూలుగా చెప్పట్లేం. రేవంత్ రెడ్డి గారు, మేము దలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాము, ప్రభుత్వాన్ని స్తంభింపజేయగలము. ఆ దమ్ము ధైర్యము మాకుంది. అన్ని సంఘాలు ఏకమైనవి కాబట్టి అందుకనే తొందరగా ఆలోచన చేసి మాకు రావాల్సిన మాకు ఇవ్వాలని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ